MECSNet, it is the another class of the pericyclic reaction, and this topic is very important. Regioselectivity is very important because regioselectivity is where it will react, and chemoselectivity means which functional group will react. మనకి ఫస్ట్ రీజియోసెలెక్టివిటీ అనేది లేనిది మనకి మ్యాక్సిమం ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఏ మెకానిజమ్స్ అనేది కూడా మనం అంత ఈజీగా సాల్వ్ చేయడం అనేది పాసిబుల్ అవ్వదు. సో రీజియోసెలెక్టివిటీ మనం చేయాలి. దీనికి ఎలక్ట్రానిక్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా మనము చూసుకుంటున్నాం. ఎలక్ట్రానిక్ ఇంటరాక్షన్స్, ఆర్బిటల్ ఇంటరాక్షన్స్, పోలార్ ఇంటరాక్షన్స్ ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి మనకి. లైక్ ఇండక్టివ్ ఎఫెక్ట్, మీసోమెరిక్ ఎఫెక్ట్, ఆల్ హైపర్ కాంజుగేషన్. ఫస్ట్ రీజియోసెలెక్టివిటీ మీన్స్ వేర్ ఇట్ విల్ రియాక్ట్. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఇది డైయిన్ ఉంటుంది, యూజువల్గా ఇది డైయినోఫైల్ ఉంది. కానీ మనకి ఇప్పుడు వచ్చేసి ఈ ప్రొడక్ట్ మనకి 2 టైప్స్గా అనేది మనకు వస్తుంది. CO2Me ఇలా రావచ్చు, ఆర్ CO2Me. లైక్ ఎట్లా అంటే మనకి ఇది వచ్చేసి ఇది ఇలా ఉన్నప్పుడు ఈ ప్రొడక్ట్ అనేది వచ్చేస్తుంది మనకి. అండ్ నెక్స్ట్ సపోజ్ ప్రొడక్ట్ అనేది CO2Me ఇలా ఉన్నప్పుడు ఇది ఇలా ఉన్నప్పుడు ప్రొడక్ట్ అనేది ఇది వస్తుంది. ఈ రెండిట్లో విచ్ వన్ విల్ బి కరెక్ట్ అనేది మనం చూస్తున్నాం. అది ఏంది, బేస్డ్ ఆన్ రీజియోసెలెక్టివిటీ మనము ఏ ప్రోడక్ట్ మనం చేసింది అనేది స్టేబుల్ అండ్ కరెక్ట్ ప్రోడక్ట్ తెలుస్తుంది. అండ్ యూజువల్గా మనకి ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే ఫస్ట్ 4+2 సైక్లో ఎడిషన్లో మనకి ట్రాన్సిషన్ స్టేట్లో 6 మెంబర్డ్ రింగ్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ మొత్తం 6 ఎలక్ట్రాన్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి కాబట్టి సిక్స్ మెంబర్డ్ రింగ్ అనేది పోతుంది. లైక్ ఇక్కడ ఏంది, ఆరోమాటిక్ ట్రాన్సిషన్ స్టేట్ హ్యాస్ ఆరోమాటిక్ నేచర్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇది ఆరోమాటిక్ ట్రాన్సిషన్ స్టేట్ హ్యాస్ ఆరోమాటిక్ నేచర్. ఫస్ట్ ఈ వచ్చేసి మనకి ఈనోన్స్ ఉంటుంది, ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బోనల్స్. ఇది వచ్చేసి మనకి డైయిన్స్ అనేది ఉంటుంది. దీని గురించి మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే దీని గురించి చూద్దాం. ఫస్ట్ ఇక్కడ HBr అనేది ఉంది. దీనికి HBr అనేది బ్యూటాడైన్తో ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం. ఇక్కడ H అనేది ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఈ H అనేది ఉంది. దీన్నే మనం ఎట్లా రాయొచ్చు అంటే ఇంకోటి ఇక్కడ H ఉంటుంది. ఇక్కడ ఇది వచ్చేసి ప్రైమరీ కార్బోకేటైన్ ఉంది. ఇక్కడ వచ్చేసి ఇది వచ్చి టెర్షరీ కార్బోకేటైన్ అని ఉంది. రెండు వచ్చేసి ఎల్ఎల్ క్యాటైన్సే ఉన్నాయి. బట్ స్టెబిలిటీ అనేది ఇక్కడ టెర్షరీ ఉంది. ఇక్కడ CH3 గ్రూప్స్ ఉన్నాయి. ఇక్కడ +I ఎఫెక్ట్ ఉంది, ఎలక్ట్రాన్స్ అనేది డొనేట్ చేస్తుంది కాబట్టి ఇది మోర్ స్టేబుల్ అనేది అవుతుంది. ఇక్కడ టెర్షరీ దగ్గర ఇది స్టెబిలైజ్ చేస్తుంది పాజిటివ్ ఛార్జ్ని, ఎలక్ట్రాన్స్ అనేది దానికి డొనేట్ చేసి. ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది, ప్రైమరీ కార్బోకేటైన్ ఉంది. ప్రైమరీ కార్బోకేటైన్ అక్కడ ఆల్కైల్ గ్రూప్స్ ఏమీ లేవు. సేమ్ యాజ్ ఇక్కడ కూడా ఏంటంటే మనకి ఇక్కడ ఇది వచ్చేసి మనకి పాజిటివ్ ఛార్జ్గా అనేది యాక్ట్ అవుతుంది. లైక్ ఇలా మైనస్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇవన్నీ కూడా మనము పక్కన రఫ్ వర్క్ చేయాలి. ఇక్కడ పెరిసైక్లిక్ రియాక్షన్లో పాజిటివ్ నెగిటివ్ ఛార్జ్ అనేది మనం ఏది డ్రా చేయకూడదు. ఇక్కడ వచ్చేసి ఇది ఎలక్ట్రాన్ అనేది ఇలా వెళ్ళిపోయి ఇలా వస్తుంది. బికాస్ ఎందుకంటే దీనికి వచ్చేసి -I ఎఫెక్ట్ అనేది ఉంది కాబట్టి ఎలక్ట్రాన్స్ విత్డ్రా టువర్డ్ ఇట్ సెల్ఫ్ కాబట్టి ఎలక్ట్రాన్స్ని తీసుకొని అప్పుడు ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ అని వచ్చింది. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే పాజిటివ్ ఛార్జ్, బికాస్ ఇది -I ఎఫెక్ట్ కాబట్టి నెగిటివ్ ఛార్జ్ని స్టెబిలైజ్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ అనేది ఉంది. సో ఇది పాజిటివ్ అండ్ ఇది నెగిటివ్ ఉంది. అంటే ఇక్కడ ఏంది, ఇది ఎలక్ట్రోఫైల్, ఇది వచ్చేసి న్యూక్లియోఫైల్. ఈ రెండు మధ్య అటాక్ టేక్ ప్లేస్ అవుతుంది. ఈ రెండింటి మధ్య అటాక్ అనేది టేక్ ప్లేస్ జరుగుతుంది. అప్పుడు ఈ కార్బన్ వచ్చేసి ఈ కార్బన్తో రియాక్ట్ అవుతుంది, ఈ కార్బన్ వచ్చేసి ఇక్కడ ఇలా రియాక్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకు అప్పుడు ఏ ప్రోడక్ట్ వచ్చింది, ఈ ప్రోడక్ట్ అనేది వచ్చింది. దీన్ని మళ్ళీ నేను ఇట్లా రాస్తాను.
మైనస్ ఉంటుంది, ప్లస్ ఉంటుంది. మైనస్ ఎలక్ట్రాన్స్ ఇలా ఇస్తుంది, CO to Me. సో మనకి అకార్డింగ్ టు రీజియోసెలెక్టివిటీ మనకి ఈ ప్రోడక్ట్ అనేది ఫామ్ ఉంది. సో ఇట్ ఈస్ ద స్టేబుల్ ప్రోడక్ట్, ఇట్ ఈస్ ద కరెక్ట్ ప్రోడక్ట్. ఫస్ట్ మనకి ఏంటంటే ఫస్ట్ టు ఐడెంటిఫై వేర్ ద డైయిన్ విల్ యాక్ట్ యాస్ ఏ ఎలక్ట్రోఫైల్ ఆర్ న్యూక్లియోఫైల్ అండ్ డైయినోఫైల్ విల్ యాక్ట్ యాస్ ఏ న్యూక్లియోఫైల్ అండ్ ఎలక్ట్రోఫైల్. ఏ ప్లేస్ దగ్గర మనకి ఎలక్ట్రోఫైల్ న్యూక్లియోఫైల్గా యాక్ట్ అవుతుందో చూసుకోవాలి. సేమ్ యాజ్ ఇక్కడ వచ్చేసి మైనస్ ఛార్జ్ ఉంటుంది, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేది ఇలా వచ్చి ఇలా అవుతుంది, ఎందుకంటే O- మిథాక్సీ గ్రూప్ కాబట్టి మిథాక్సీ గ్రూప్స్ ప్లస్ ఐ ఎఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తే మనకి ఇక్కడ ఏమవుతుంది, ప్లస్ ఉంటుంది, ఇక్కడ వచ్చి మైనస్ అనేది ఉంటుంది. సో అప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఇప్పుడు ఇది ఇట్లా వచ్చి ఇది స్టెబిలైజ్ చేస్తుంది. మిథాక్సీ ఉంటుంది, ఇక్కడ మైనస్ అనేది ఉంటుంది, CN మైనస్ ఉంటుంది, ప్లస్ ఉంటుంది. ఇది వచ్చేసి మైనస్ ఐ ఎఫెక్ట్ ఉంది కాబట్టి ఎలక్ట్రాన్స్ అనేది ఇటు సైడ్ తీసుకొని విత్డ్రా చేసుకొని స్టెబిలైజ్ చేస్తుంది. సో అప్పుడు మనకి ఎట్లా రావాలి ఈ ప్రోడక్ట్ అనేది, మైనస్ ప్లస్ O మిథాక్సీ గ్రూప్, సైనైడ్ ఇక్కడ ఉండాలి, మైనస్ ఇక్కడ ఉండాలి, పాజిటివ్ ఉండాలి. సో ఈ మైనస్కి ఈ పాజిటివ్కి వచ్చేసి బాండ్ ఇలా ఫామ్ అవుతుంది, ఇది ఇలా ఫామ్ అవుతుంది. ఇప్పుడు మనకి ప్రోడక్ట్ ఎలా ఫామ్ అవుతుంది, సైనైడ్ అండ్ O మిథాక్సీ గ్రూప్. సో ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి ఈ ప్రోడక్ట్ అనేది ఇలా ఫామ్ అవుతుంది, O మిథాక్సీ సైనైడ్. ఇది వచ్చేసి ఇలా ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఎక్కడ న్యూక్లియోఫైల్ ఎక్కడ ఎలక్ట్రోఫైల్గా అటాక్ అవుతుందో మనం చూసుకోవాలి. అండ్ ఇక్కడ ఒకటిని అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనకి దీని యొక్క ట్రాన్సిషన్ స్టేట్ ఆరోమాటిక్ నేచర్లో ఉంటుంది కాబట్టి ఆరోమాటిక్ నేచర్లో మనకి స్టేబుల్ ప్రొడక్ట్స్ ఏముంటాయి, మనకి 1-2 పొజిషన్స్ అండ్ 1-4 పొజిషన్స్ అనేవి ఉంటాయి. సేమ్ ఇక్కడ కూడా రీజియోసెలెక్టివ్ డిసార్డర్ రియాక్షన్లో 1-2 అండ్ 1-4 ప్రొడక్ట్స్ ఆర్ మోర్ స్టేబుల్ ప్రొడక్ట్స్. సో ఇక్కడ మనకు వచ్చేసి E2 వచ్చి 1-2 రిలేషన్లో ఉన్నాయి, E2 వచ్చేసి మనకి 1,4 రిలేషన్లో ఉన్నాయి. సో ఇట్ ఈస్ ద రీజియోసెలెక్టివిటీ ఆఫ్ డిసార్డర్ రియాక్షన్. అండ్ చూడండి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ 2 ప్రొడక్ట్స్ ఉంటే 1,2 రిలేషన్లో ఉంటాయి. ఈ ప్రోడక్ట్ అనేది ఇలా సెకండ్ పొజిషన్లో ఉంటే 1,4 రిలేషన్లో ఉంటాయి. ఇవి ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్, ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్, డైయిన్స్ ఎలక్ట్రాన్ రిచ్ ఉంటాయి, డైయినోఫైల్ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్గా ఉంటాయి. మనకి ఇన్వర్స్ డిసార్డర్ రియాక్షన్ అనేది చూద్దాం. ఇప్పుడు దాకా మనం చూసిన అంటే డిసార్డర్ రియాక్షన్ వాటన్నిటిలో కూడా మనకు వచ్చేసి డైయిన్స్ ఉంటాయి, ప్లస్ డైయినోఫైల్స్ ఉంటాయి. ఆర్ డైయినోఫైల్స్ మీద కార్బోనైల్ గ్రూప్స్, ఆల్డిహైడ్స్ ఆర్ కీటోన్స్ ఆర్ నైట్రో గ్రూప్స్ ఇలా వస్తాయి. వీటి మీద వచ్చి మహా అయితే సబ్స్టిట్యూయెంట్స్ O మిథాక్సీ ఉంటుంది, SPH ఉంటుంది ఆర్ NR2 ఉంటుంది. ఇవన్నీ వచ్చేసి ఇది వచ్చేసి ఎలక్ట్రాన్ రిచ్ ఉంటుంది ఆర్ హోమోస్పీసిస్ ఉంటుంది. ఇది ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ ఆర్ లూమో ఉంటుంది. ఈ రెండింటి మధ్య జరిగితే దాన్ని వచ్చేసి మనం ఏంటంటే 4+2 సైక్లోఎడిషన్ అండ్ డిసార్డర్ రియాక్షన్ అంటాము. ఇది యాక్చువల్ డిసార్డర్ రియాక్షన్. ఎలక్ట్రాన్ రిచ్ డైయిన్ అనేది ఎలక్ట్రాన్ రిచ్, డైయినోఫైల్ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్. మరి ఇన్వర్స్ ఎలక్ట్రాన్ డిమాండ్ ఇన్వర్స్ డిసార్డర్ రియాక్షన్ ఎలా ఉంటుందంటే ఇక్కడ ఎలక్ట్రాన్ రిచ్ ఉంది డైయిన్, ఇక్కడ వచ్చి డైయిన్ వచ్చేసి ఎలక్ట్రాన్ డెఫిషియెంట్గా ఉండాలి, H2 ప్లస్ OET ఉంటుంది. ఫస్ట్ వీటిని ఈనాల్ ఈథర్స్ అంటాం, వీటిని వచ్చేది ఇది. ఇక్కడ డైయినోఫైల్ వచ్చేసి ఎలక్ట్రాన్ రిచ్గా ఉంటుంది, ఇది వచ్చేసి ఎలక్ట్రాన్ డెఫిషియెంట్గా ఉంది డైయిన్. ఇది వచ్చేసి డైయినోఫైల్. సో వీటి మధ్య మళ్ళీ బాండ్ కంటే మళ్ళీ మనం అగైన్ రీజియోసెలెక్టివిటీ దగ్గరికి రావాలి. రీజియోసెలెక్టివిటీ ఉన్నప్పుడు ఇక్కడ ఎలక్ట్రాన్ మైనస్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మైనస్ ఛార్జ్ ఉంటుంది, ఎలక్ట్రాన్స్ ఇది ఇస్తుంది కాబట్టి ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. OET ఉంటుంది. ఈ రెండింటి మధ్య బాండ్ ఫామ్ అవుతుంది. లైక్ సేమ్ వైజ్ ఎలక్ట్రాన్ అనేది సైక్లోఎడిషన్ జరుగుతుంది, 4+2 సైక్లోఎడిషన్ అనేది జరుగుతుంది. సేమ్ దీనే ఇన్వర్స్ డిసార్డర్ రియాక్షన్ అంటే నార్మల్ డిసార్డర్కి రివర్స్లో ఉంది కాబట్టి డిసార్డర్ రియాక్షన్. డిసార్డర్ రియాక్షన్ డైయిన్స్ వచ్చేసి ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బోనైల్స్ ఉంటాయి, డైయినోఫైల్స్ వచ్చేసి ఈనాల్స్ అండ్ ఈనమైన్స్ అనేవి ఉంటాయి, డైయిన్స్ వచ్చేసి ఈనోన్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఇవి సేమ్ మనం ఇందాక డిస్కస్ చేసినట్టే. ఇక్కడ ఫస్ట్ ఎలక్ట్రాన్స్ మనం రీజియోసెలెక్టివిటీ అన్నింటిలో చూసుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సైక్లోఎడిషన్ మనం ఎలక్ట్రాన్స్ని ఇలా
సేమ్ యాజ్ ఇలా చేసినట్టు మనం ఇలా సైక్లిక్ ఎడిషన్ అని చెప్పేసి మనం ఇలా 6 మెంబర్ రింగ్ అనేది ఇలా రాయకూడదు. బికాస్ రీజియో సెలెక్టివిటీ అనేది ఉంటుంది. ఆ రీజియో సెలెక్టివిటీ మనం చూసుకుంటూ సైక్లిక్ ఎడిషన్ అనేది చేసుకోవాలి. అండ్ అంతేగాని పెరిసైక్లిక్ రియాక్షన్ పాజిటివ్ నెగిటివ్ ఛార్జ్ ఉంటుందని ఎలక్ట్రాన్స్ సైక్లిక్ ఎడిషన్ అనేది చేయకూడదు. సేమ్ ఇక్కడ వచ్చేసి మైనస్ ఛార్జ్ ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి పాజిటివ్ ఛార్జ్ అనేది ఉంటుంది. సో ఈ రెండింటి మధ్య బాండ్ అనేది ఇలా ఫామ్ అవుతుంది. ఇది బిలో ద ప్లేన్ ఉంటుంది. అది నేను నెక్స్ట్ మళ్ళీ ఎండో రూల్ ఉంది కాబట్టి ఎండో. అండ్ నెక్స్ట్ సిమిలర్లీ ఇక్కడ మైనస్ ఉంటుంది, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ అనేది ఉంటుంది. CH2 అనేది ఉంటుంది. ఇవి వచ్చేసి ఇన్వర్స్ డిల్స్ ఆర్డర్ రియాక్షన్స్. అండ్ దీస్ ఆర్ ద ఇన్వర్స్ డిల్స్ ఆర్డర్ రియాక్షన్ అండ్ దీస్ ఆర్ ద రీజియో సెలెక్టివిటీ రియాక్షన్. రీజియో సెలెక్టివిటీ అనేది అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ reactions in organic chemistry. I hope this video will be very useful for you. Thank you for watching.